అల్లం పచ్చడి తయారీ విధానం. అల్లం పచ్చడికి కావలసిన ఐటమ్స్: పావు కేజీ బెల్లం, పావు కేజీ పంచదార, 50 గ్రాముల మెంతులు, పావు కేజీ అల్లం, పావు కేజీ వెల్లుల్లిపాయలు, పావు కేజీ కారం, తగినంత సాల్టు, పావు కేజీ చింతపండు 4 గంటల ముందు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలండి. పచ్చడికి కావలసిన వాటర్. అల్లాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ పోసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం ముక్కలు ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అల్లం ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మెంతులను కూడా ఫ్రై చేసుకోవాలండి. మెంతులను కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మెంతులు ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలను కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. మెంతులు గ్రైండ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అల్లాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అల్లాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చింతపండుని కూడా పక్కన పెట్టుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న చింతపండుని గ్రైండర్లో వేసుకోవాలండి. ఉప్పు తీసుకురండి. గ్రైండ్ చేసుకున్న చింతపండుని గ్రైండర్లో వేసుకోవాలండి. పావు కేజీ రాళ్ళ ఉప్పును కూడా తీసుకుని గ్రైండర్లో వేసుకోవాలండి. గ్రైండర్లో రాళ్ళ ఉప్పు చింతపండు బాగా మెత్తగా నలిగే వరకు ఉంచుకోవాలండి. చింతపండు బాగా నలిగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మెంతి పిండిని కూడా వేసుకోవాలండి. మెంతి పిండి కొంచెం నలిగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న అల్లాన్ని కూడా వేసుకోవాలండి. అల్లం మెంతులు బాగా నలిగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న వెల్లుల్లిపాయను కూడా వేసుకోవాలండి. వెల్లుల్లిపాయని మిక్సీ జార్లో పెట్టుకున్నాం కదా, దాన్ని గ్రైండర్లో వేసుకోవాలి. దానిలో కారం కూడా వేసుకోవాలండి. పచ్చడికి తగినంత కారం వేసుకోవాలి. అంటే పావు కేజీ కారం వేసుకోవాలి. కారం మొత్తం పచ్చడికి పట్టేదాకా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. పచ్చడి బాగా గట్టిపడకుండా దానిలో కాచి చల్లార్చిన కొంచెం వేడి నీళ్ళని కూడా పోసుకోవాలండి. కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. పావు కేజీ పంచదార కూడా వేసుకోవాలండి. పచ్చడి టేస్ట్ అవడానికి పంచదార కూడా వేసుకోవాలి.
పంచదార వేయటం వల్ల పచ్చడి కలర్గా కూడా వస్తుందండి, చాలా కలర్ఫుల్గా కూడా కనపడుతుంది. పంచదార బాగా నలిగిన తర్వాత బెల్లాన్ని కూడా వేసుకోవాలండి. బెల్లం మిక్సీ పట్టుకున్న బెల్లం మిక్సీ పట్టుకుని వేసుకుంటే బెల్లం ఉండలు ఉండలుగా లేకుండా మెత్తగా నలుగుతుంది. పంచదార వేసిన తర్వాత చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా వస్తుందో. పచ్చడి రెడీ అయిందండి. దీన్ని ఒక డబ్బాలోకి తీసుకోవాలి. జారు అనేటట్టు వస్తే మనకి అది పక్కన బాగా తీసుకోవాలి. వేసిన పైన పుస్తకం పట్టడం వల్ల అంత టైం పెట్టింది. లేక అక్కడికి మేము బాగానే తీసాం. పచ్చడి రెడీ అయిందండి. దీన్ని ఒక డబ్బాలోకి తీసుకోవాలి. గుమగుమలాడే అల్లం పచ్చడి రెడీ అండి. అల్లం పచ్చడికి తాలింపుకు కావలసిన ఐటమ్స్: కరివేపాకు, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. తాలింపు పెట్టుకోవడానికి ముందుగా వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలండి. పచ్చడికి తగినంత పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత సాయి మినపప్పును కూడా వేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. గుమగుమలాడే అల్లం పచ్చడి రెడీ అండి. దీన్ని రైస్లో కానీ టిఫిన్స్లో కానీ ట్రై చేసి చూస్తే చాలా బాగుంటుందండి. వెరీ టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అండి. దీన్ని రైస్లో వేసుకోవచ్చు, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో మీకు గుమగుమలాడే అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి.
చాలా టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రైస్లోకి కానీ టిఫిన్స్లో కానీ చాలా రుచిగా ఉంటుందండి. గోంగూర పచ్చడి తయారీ విధానం అండి. దానికి కావాల్సిన ఐటమ్స్: ఎండుమిర్చి, నువ్వులు, మెంతులు, ఆవాలు, పచ్చిమిర్చి, చింతపండు, గోంగూర. ఎండుమిర్చి, నువ్వులు, మెంతులు, పచ్చిమిర్చి, చింతపండు, ఆవాలు, గోంగూర. మొదటిగా ఒక ప్యాన్ తీసుకోవాలండి. దానిలో ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే గోంగూర పచ్చడిలో నువ్వులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి. నువ్వులు మాడకుండా చూసుకోవాలి. అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఓ బౌల్లోకి తీసుకోవాలండి. నువ్వులు బాగా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోని మెంతులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. వాటిని కూడా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మెంతులు మాడకుండా చూసుకోవాలి. మెంతులు మాడితే చాలా చేదుగా ఉంటుందండి. మెంతులు ఫ్రై చేసేటప్పుడు దానిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలండి. మెంతులు ఫ్రై అయిన తర్వాత వాటిలో ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఎండుమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి.
బాగా మెత్తగా అయిన తర్వాత దానిలో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా గోంగూరతో కలిసేదాకా కలుపుకోవాలండి. పచ్చిమిర్చిలో ఉండే కారం అనేది గోంగూరలో బాగా దిగుతుందండి. గోంగూర అంతా మెత్తగా అయ్యేదాకా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉంచుకోవాలండి. ఇదంతా లో ఫ్లేమ్ మీదే ఉండేటట్టు చూసుకోవాలండి. తీసుకుని దానిలో ముందుగా రెడీ చేసుకున్న నువ్వులను కూడా వేసుకోవాలండి. గోంగూరలో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. తర్వాత దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. గోంగూర పచ్చడికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలండి. ఆ నువ్వుల పొడిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత గోంగూర బాగా మెత్తగా అయ్యేదాకా ఉంచుకోవాలండి. గోంగూర మెత్తగా అయ్యేదాకా కలుపుతూనే ఉండాలండి. ముందుగా రెడీ చేసుకున్న ఎండుమిర్చిని కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ముందుగా రెడీ చేసుకున్న నువ్వుల పొడిని కూడా ఆ గోంగూరలో వేసుకుని కలుపుకోవాలండి. రెండు కలిసేదాకా బాగా కలుపుకోవాలండి. గోంగూర నువ్వుల పొడి బాగా కలుపుకోవాలండి. తర్వాత దానిలో ముందుగా రెడీ చేసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకుని కలుపుకోవాలండి. ఇలా వెరైటీగా ఉండే గోంగూర పచ్చడిని ఒక్కసారి ట్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునే గోంగూర పచ్చడి కన్నా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. వేడివేడి అన్నంలోకి గోంగూర పచ్చడి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. చాలా గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ అండి.
వంకాయ గుజ్జు పచ్చడి తయారు చేసే విధానం అండి. మొదటిగా ఒక పెద్ద సైజు వంకాయని తీసుకుని దాన్ని స్టవ్ మీద మెత్తగా అయ్యే వరకు కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వంకాయని మెత్తగా అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుతూ వంకాయ పచ్చడికి కావలసినంత చింతపండుని తీసుకుని దాన్ని ఒక బౌల్లో వేసుకుని నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి. వంకాయ కాలిపోయిన తర్వాత దాన్ని మెత్తగా అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. వంకాయ మీద ఉన్న లేయర్ని కొంచెం కొంచెంగా తీసుకోవాలండి. ఈ వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. వంకాయని లేయర్ తీసిన తర్వాత దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. వంకాయని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. వంకాయని స్మాష్ చేసుకున్న తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా రెడీ చేసుకున్న చింతపండును కూడా గొజ్జుగా తీసుకుని దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలండి. దానిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న వంకాయను కూడా దానిలో వేసుకోవాలండి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. చింతపండు వంకాయ బాగా కలిసేదాకా మిక్స్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలండి. వంకాయ గుజ్జు పచ్చడికి కావాల్సిన తాలింపు కూడా రెడీ చేసుకోవాలండి. ముందుగా జీలకర్ర ఆవాలు తీసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా ఉంచుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి తాలింపు వేసుకోవాలండి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పచ్చెనగపప్పు తర్వాత సాయమినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లిపాయ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఒక 2-3 పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి. ఈ ఐటమ్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత
ఈ ఐటమ్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. తర్వాత తాలింపు ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో ముందుగా రెడీ చేసుకున్న వంకాయ గుజ్జును కూడా వేసుకోవాలండి. దాన్ని తాలింపులో బాగా కలిసేదాకా కలుపుకోవాలండి. గుమగుమలాడే వంకాయ గుజ్జు పచ్చడి రెడీ అండి. చాలా టేస్టీగా ఉండే వంకాయ గుజ్జు పచ్చడిని మీరు కూడా ట్రై చేసి చూడండి. వేడి వేడి వంకాయ గుజ్జు పచ్చడి రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కమ్మనైన రవ్వ లడ్లు, చాలా టేస్టీగా ఉండే రవ్వ లడ్లు. రవ్వ లడ్డు తయారీ విధానం. రవ్వ లడ్డుకు కావలసిన ఐటమ్స్: 1/2 kg బొంబాయి రవ్వ, యాలకులు, తగినంత జీడిపప్పు కిస్మిస్, కావలసినంత నెయ్యి, కొంచెం పాలు, 1/2 kg పంచదార. ముందుగా ఒక బాండీ పెట్టుకుని దానిలో కొంచెం నెయ్యి పోసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ వేగించుకోవడానికి సరిపడినంత నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ వేగించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ లైట్గా కలర్ వచ్చిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తరువాత అదే బాండీలో కొంచెం నెయ్యి వేసుకుని 2 కానీ 3 కానీ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. వేసుకుని దానిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న
అర కేజీ బొంబాయి రవ్వను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వని 20 నిమిషాల పాటు బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. బొంబాయి రవ్వ మాడకుండా చూసుకోవాలి. లో ఫ్లేమ్ మీదే బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పంచదారను కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పంచదారతో పాటు యాలకులు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పంచదారని తీసుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి. రవ్వను కూడా ఒక పళ్ళెంలో వేసుకోవాలండి. ముందుగా రెడీ చేసుకున్న పంచదారను కూడా దాంట్లో వేసుకోవాలండి. ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసుకోవాలండి. అందులో కొంచెం కొంచెం నెయ్యి కూడా వేసుకుని కలుపుకోవాలండి. లడ్డు రవ్వ లడ్డు ఉండగా రావటానికి కొంచెం కొంచెం పాలను కూడా వేసుకుని కలుపుకుంటూ ఉండాలండి. ఒక్కొక్కటి ఉండలుగా చేసుకోవాలండి. రవ్వ లడ్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. నెయ్యి కూడా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుని నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటాయండి రవ్వ లడ్లు. మాకు 1/2 కేజీ రవ్వకి 1/4 కేజీ నెయ్యి పట్టిందండి. రవ్వ లడ్లు రెడీ అండి. నోరూరించే రవ్వ లడ్లు, ఎంతో కమ్మనైన రవ్వ లడ్లు, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్లు రెడీ అండి.
ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు ముందుగా బాండీలో 1/2 కేజీ శనగపిండిని తీసుకోవాలండి. దాన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. శనగపిండిని మాడకుండా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తరువాత డాల్డాని కూడా స్టవ్ మీద పెట్టుకుని మరగబెట్టాలండి. డాల్డా పలచగా అయ్యే వరకు మరగబెట్టాలి. శనగపిండి ఉండలు కట్టకుండా చూసుకోవాలండి. శనగపిండి ఫ్రై అయిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోవాలండి. దానిలో 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. వాటర్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఒక 1/2 కేజీ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. పంచదార పాకం ఉండ కట్టేటట్టు చూసుకోవాలండి. అంటే పంచదార కొంచెం లైట్గా పాకం వచ్చేదాకా చూసుకోవాలండి. అప్పుడే మైసూర్ పాకు చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. డాల్డా కూడా మరిగిందండి. దీన్ని కూడా పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న శనగపిండిని కూడా చల్లారిన తర్వాత ఉండలు లేకుండా చూసుకోవాలండి. పాకం రెడీ అయిందండి. పాకం ఉండకట్టేటట్టు చూసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న డాల్డాని కూడా పాకంలో పోసుకోవాలండి. కొంచెం కొంచెంగా పోసుకోవాలి. ముందుగా రెడీ చేసిన శనగపిండిని కూడా పాకంలో వేసుకుని కలుపుకోవాలండి.
డాల్డాను కూడా కొంచెం కొంచెం పోసుకోవాలండి. దానిలో సోడా ఉప్పు కూడా వేసుకోవాలండి, తగినంత వేసుకోవాలి. మైసూర్పాక్ ప్లేట్లో వేసే ముందు ప్లేట్కి నెయ్యి రాసుకోవాలండి. గుమగుమలాడే మైసూర్పాక్ రెడీ అండి. దాన్ని చల్లారకుండా ముక్కలుగా కోసుకోవాలి, చల్లారితే గట్టి పడిపోతుంది. మైసూర్పాక్ చాలా గుల్లగా బాగుంటుందండి. హాయ్ అండి, నా పేరు సుజాత. నేను మీకు 10 నిమిషాల్లో మైసూర్పాకు ఎలా రెడీ చేయాలో చూపిస్తానండి.
వంకాయ గుజ్జు పచ్చడి తయారు చేసే విధానం అండి. మొదటిగా ఒక పెద్ద సైజు వంకాయని తీసుకుని దాన్ని స్టవ్ మీద మెత్తగా అయ్యే వరకు కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వంకాయని మెత్తగా అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుతూ వంకాయ పచ్చడికి కావలసినంత చింతపండుని తీసుకుని దాన్ని ఒక బౌల్లో వేసుకుని నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి. వంకాయ కాలిపోయిన తర్వాత దాన్ని మెత్తగా అయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. వంకాయ మీద ఉన్న లేయర్ని కొంచెం కొంచెంగా తీసుకోవాలండి. ఈ వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. వంకాయని లేయర్ తీసిన తర్వాత దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. వంకాయని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. వంకాయని స్మాష్ చేసుకున్న తర్వాత దానిని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా రెడీ చేసుకున్న చింతపండును కూడా గొజ్జుగా తీసుకుని దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలండి. దానిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న వంకాయను కూడా దానిలో వేసుకోవాలండి. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. చింతపండు వంకాయ బాగా కలిసేదాకా మిక్స్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలండి. వంకాయ గుజ్జు పచ్చడికి కావాల్సిన తాలింపు కూడా రెడీ చేసుకోవాలండి. ముందుగా జీలకర్ర, ఆవాలు తీసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా ఉంచుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి తాలింపు వేసుకోవాలండి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పచ్చెనగపప్పు, తర్వాత సాయమినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లిపాయ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఒక 2-3 పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి. ఈ ఐటమ్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత
ఈ ఐటమ్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. తర్వాత తాలింపు ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో ముందుగా రెడీ చేసుకున్న వంకాయ గుజ్జును కూడా వేసుకోవాలండి. దాన్ని తాలింపులో బాగా కలిసేదాకా కలుపుకోవాలండి. గుమగుమలాడే వంకాయ గుజ్జు పచ్చడి రెడీ అండి. చాలా టేస్టీగా ఉండే వంకాయ గుజ్జు పచ్చడిని మీరు కూడా ట్రై చేసి చూడండి. వేడి వేడి వంకాయ గుజ్జు పచ్చడి రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.